లొకేషన్ పెట్టాడు సతీష్. నమస్తే అండి. మనకి పైన ఎగువన కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ప్లస్ ఈ లోకల్ క్యాచ్మెంట్ వల్ల మనకి ప్రకాశం బ్యారేజీకి ఈ భారీగా కొంచెం వరద వస్తుంది. మనకి రాత్రి నిన్న సాయంత్రం 7 గంటలకు మనం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశాము. అలాగే అప్పటి నుంచి కూడా ఇంకా మనకి వరద పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కాస్త పైన పులిచింతల నుంచి మనకి ఇన్ఫ్లోస్ కొంచెం తగ్గుముఖం పట్టినాయి. నిన్న ఉదయం వరకు కూడా 4,20,000 పులిచింతల నుంచి మనకి అవుట్ఫ్లో ఉంది. దాన్ని ఇప్పుడు మనకి 3,20,000 చేశారండి. సో మనకి ఈ రైజు మనకి మధ్యాహ్నం 2-3 వరకు కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత నుంచి కాస్త వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి. మనకి లోకల్ క్యాచ్మెంట్ కానీ ఇప్పుడు మునేరు నుంచి కానీ వైరా ఈ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్స్ అన్నిటి నుంచి కూడా కలిపి మనకి ప్రజెంట్ మనకి 4,87,500 మనకి వరద వస్తుందండి. మన దాన్నే మన సముద్రంలో కూడా వెళ్తాం. మన వర్షాల మూలంగా ఏ కెనాల్స్ కూడా తీసుకోవట్లేదు. సో కెనాల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకుని మనం 4,87,500 క్యూసెక్లు కూడా మనం సముద్రంలోకి దిగుకు వెళ్తున్నాం. సో ఈ కింద దిగువను కూడా అలర్ట్ చేసామండి. మొత్తం ఈ మన కలెక్టర్ గారు అందరూ కూడా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అందరినీ జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారండి. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారండి. అన్ని గేట్లు ఓపెన్ చేశారు. అన్ని క్లియర్ కండిషన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. డ్యూ టు ద heavy rains in the upstream catchment area and the surroundings of the Prakasam barrage, the heavy inflows are receiving. Now we are releasing the 4,86,500 cusecs into Krishna River downstream side. So and we are alerting all the downstream side people. The discharges will reduce from the today's afternoon, and we are also issued first warning in the yesterday night 7 p.m. So we are expecting that the flows will decrease by this evening.